నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలన. డౌన్ డౌన్ బీజేపీ. డౌన్ డౌన్ మోడీ. డౌన్ డౌన్ మోడీ. నశించాలి నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలన. నశించాలి నరేంద్ర మోడీ నిరంకుశ పరిపాలన. డౌన్ డౌన్ మోడీ. డౌన్ డౌన్ మోడీ. డౌన్ డౌన్ బీజేపీ. డౌన్ డౌన్ మోడీ. డౌన్ డౌన్ మోడీ. जिंदाबाद कांग्रेस पार्टी. जिंदाबाद कांग्रेस पार्टी. నరేంద్ర మోడీ. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. పార్లమెంటుపై దాడిని. పార్లమెంట్ పైన దాడిని. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ నాయకులు శ్రీ ఖర్గే గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గిడుగు రుద్రాజు గారి ఆదేశాల మేరకు, జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశంలో చీకటి రోజులు ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిందో మానవ హక్కులను ఉల్లంఘిస్తూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. దానిలో భాగంగానే పార్లమెంట్లో గ్యాస్ బాంబు పేల్చడం జరిగింది. దానివల్ల పార్లమెంట్కి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులకే పట్టించుకునే పరిస్థితి. ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళ అధికారం ఈ విధంగా ఉందని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ బాంబులు తీసుకొని పోయి ఆ యొక్క పార్లమెంట్ను పేల్చేసిన, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వాళ్ళ ప్రాణాలకి హాని కలిగినా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మన నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది ఈ బీజేపీ ప్రభుత్వంలో. పాకిస్తాన్ నుంచి ఒక ఆడమనిషి 4 బిడ్డల్ని తీసుకొని నేపాల్ గుండగా ప్రేమ పేరుతో మన భారతదేశంలో వచ్చి ఈరోజు కూడా ఆమె నివాసిస్తుంది. ఇటువంటి నిఘా వ్యవస్థను పూర్తిగా విఫలమైపోయింది బీజేపీ ప్రభుత్వం. ఈ యొక్క పార్లమెంట్లో జరిగిన 148 మంది పార్లమెంట్ సభ్యులను వాళ్ళు నిరసిస్తే, ఇదేం అన్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళను బయటకింటేసి వాళ్ళ యొక్క అక్రమ బిల్లులను శాంక్షన్ చేయడానికి ప్రతిసారి ఇదే పని చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గట్టి బుద్ధి ఈ ప్రజలు వీళ్లకు ఇస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. లేకపోతే మరొకసారి కనుక బీజేపీ అధికారంలోకి వస్తే మానవ హక్కుల ఉల్లంఘన, అదేవిధంగా ఎన్నికలు కూడా ఉండవని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను సోదరులారా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ శ్రీరామ రక్ష ఈ దేశానికి, ఈ దేశం అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది. రాబోయే 24లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి ఈ దేశంలో భారత రాజ్యాంగం రచించిన మన అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, అదేవిధంగా గాంధీ యొక్క ఆశయాలను నడవాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో
పార్లమెంట్ మీద మొన్న జరిగిన దాడికి నిజంగా నిరంకుశ ఈ ప్రభుత్వాన్ని డిస్క్వాలిఫై చేయాలా. పార్లమెంట్ సభ్యుల్ని కనీసం వాళ్ళకి అవకాశం కూడా మాట్లాడించే అవకాశం కూడా వీలేని ఈ బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలిస్తుందంటే రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోవాలా. దేశ ప్రజలు అందరికీ మనవి చేస్తున్నాను, మోడీ వస్తే ఇంకా ఏముండదు. ఈ దేశం మరీ సర్వనాశనం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు కట్టినా, దేశాలు రైల్వేలు వచ్చినా, అన్నీ వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది. ఇలాంటి మోడీని కనీసం దేశ ప్రజలకు కనీసం సహకరించడం లేదు. అలాంటి దౌర్భాగ్యుడు ప్రధానమంత్రి ఈ దేశం వదిలి వెళ్ళాలని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకోవాలని మనవి చేస్తూ ప్రతి ఒక్కరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాడి అనంటే పార్లమెంటు భవనం అనంటే అత్యంత భద్రత కలిగిన పార్లమెంటు భవనంలోకి ఈ పొగబాంబులు ఇవన్నీ ఏ విధంగా వెళ్ళినాయి, దీనికి ఎవరు అవకాశం ఇచ్చారు, ఎవరు సపోర్ట్ చేసి పాసులు ఇప్పించారు అనే దాని మీద నిలదీసిన 141 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేశారు. కానీ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాల. అడిగింది ఏమడిగారు, ఏ విధంగా మన నిఘా వ్యవస్థ ఫెయిల్ అయింది, ఎవరు దానికి బాధ్యులు, దాని వెనక ఎవరున్నారు, అవన్నీ తెలుసుకోమని అడిగిన దానికి వాళ్ళని నిరవధికంగా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెండ్ చేయడం కానీ, పార్లమెంటు భద్రత లేని వ్యవస్థ మీద కానీ తప్పు ఈ విధంగా జరగడం, పొగబాంబులు కాకుండా ఇంకేదన్నా జరిగినా కూడా ఇబ్బంది జరుగుతుంది కదా. మన ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మన దేశ భద్రత మీద ప్రపంచ దేశాలకి చిన్న చూపు కలుగుతుంది అనే ఉద్దేశంతో గట్టిగా మాట్లాడితే సస్పెండ్ చేసింది ఈ బీజేపీ గవర్నమెంట్. ఈ విధంగా మాట్లాడితే సస్పెండ్ చేయడం లేదు, పార్లమెంటు అసెంబ్లీలో కాకుండా బయట ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఈడీ దాడులు చేయడం, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మళ్ళా అధికారంలోకి రావాలా చేయాలనేది వాళ్ళ కోరిక. ఆ విధమైన పద్ధతి మంచిది కాదు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది, అడగొచ్చు, వాళ్ళు సమాధానం చెప్పగలిగితే చెప్పొచ్చు, వాళ్ళకి తెలియకపోతే గమ్ముగుంటే అదే అర్థం చేసుకుంటారు ప్రజలు. కానీ వాళ్ళు అలా చేయడంలే, బలవంతంగా నోరు నొక్కే ఏర్పాటు చేస్తున్నారు. నోళ్ళు నొక్కుతున్నారు కూడా. ఎన్ని రోజులు నొక్కుతారు మీరు, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నోళ్ళు నొక్కి పరిపాలిస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. సెలవు తీసుకుంటాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.